అలాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా ఎవరు ఎప్పుడు ప్రకటిస్తారని కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూసాం. అయితే మాకున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఢిల్లీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్, మీరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆచార్య గారి పేరు ఖరారైనట్టుగా మాకు ఒక సమాచారం. అయితే దీనికి నిజంగా మీరు 100కి 100% అర్హుడని మీ పార్టీ కార్యకర్తలందరూ అంటున్నారు. అదే కార్యకర్తల డెసిషన్ ఏదైతే ఉందో అదే దానికే బీజేపీ కూడా జై కొట్టినట్టుగా తెలుస్తోంది. మీరు ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాదు, ఓటమిని కూడా లెక్క చేయకుండా పోటీ చేశారు చూసారా, అదే మీ చిత్తశుద్ధికి నిదర్శనం అని కూడా మీ అభిమానులందరూ ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. సో అందుకోసమని విత్ యువర్ పర్మిషన్ నేను మిమ్మల్ని ముందుగానే అభినందిస్తూ ఉన్నాను. ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆచార్య గారు. మనందరం కూడా రోజా గారు మనందరం కూడా అభినందించాలి, అడ్వాన్స్ గా చెప్తాము, ఆశపడతాం. వస్తే మంచిదే. బీజేపీలో క్రమశిక్షణ ఉంది కనుక ఆర్ఎస్ఎస్ బేస్ అట్లాగే క్రమశిక్షణ గల కార్యకర్తగా వారికి రావాలని మనం కోరుకుందాం. ఎస్ అండి, కంగ్రాచులేషన్స్ ఆచార్య గారు. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మౌనం అర్ధాంగీకారం మీ నవ్వు చెప్తోంది. థ్యాంక్ యూ అండి ఆచార్య గారు. బాలరాజ్